ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. మనము దీనస్థితిలో ఉన్నప్పుడు ఆయన మనను జ్ఞాపకం చేసుకొనును. ఆయన కృప నిరంతరముండును. కీర్తనల గ్రంథము 136వ కీర్తన 23వ వచనము. ప్రభు ఒక్కడే మనము దీనస్థితిలో ఉండగా జ్ఞాపకం చేసుకునివాడు. మన కొరకు తన్ను తాను తగ్గించుకొని దాసుని స్వరూపము ధరించుకునివాడు ఆయనే. మనను ధనవంతులు చేయు నిమిత్తము ఆయనే దరిద్రుడాయను. ఆయనను స్తుతించకుండా ఎలా ఉండగలము? ప్రభువు మన దీనస్థితిలో జ్ఞాపకం చేసుకున్నటే కాక మనకు శాంతి సమాధానములు దయచేయుచు హెచ్చించుచున్నాడు. చింత కన్నీటిలో నిండి ఉన్న సమయంలో మనను వెతికి కన్నీటిని తుడిచి ఓదార్చుచున్నాడు. బైబిల్ ఇలాగు సెలవిచ్చుచున్నది, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు, బలమును దయచేయువాడవు నీవే. ఐగుప్తు బానిసత్వమును బట్టి ఇశ్రాయేలీయులు దేవునికి మొరపెట్టిరి. దేవుడు వారి మాటలను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. యోబు జీవితంలో ఎన్నో పోరాటములు, శ్రమలు, వ్యాధులు. ఆ పరిస్థితిలోనూ దేవుడు యోబును జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించెను. అప్పుడతడు, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కాలేదని ఆయన చెప్పుచున్నాడు. కాబట్టి మనము చింతపడనవసరం లేదు. మన దీనస్థితిలో మనల్ని జ్ఞాపకం చేసుకొనును, నిశ్చయముగా ఆశీర్వదించెను. ఆయన మనలను విస్తరింపచేయుచున్నాడు. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.